దొంగ బుద్ధి మైండ్లో మొత్తం దొంగ ఆలోచనలుంటే బయటికి మాత్రం మంచి చెయ్యాలి, మంచి చెప్పాలి, మంచి పనులు చేయాలని ఆలోచన ఉంటుందా? దొంగ ఎప్పటికైనా దొంగే. వాడు దొంగ పనులు చేస్తూనే ఉంటాడు. దొంగతనం చేసే ఉపాయం అక్కడ 1% ఉన్నా చాలు చిట్టికెళ్ళన కొట్టేస్తారు. ఈడ చూడుండ్రి ఒకరు ఎంత సింపుల్గా కొట్టేసిండ్రో. ముందుగానే చెప్తున్నా, ఈ వార్త చూసినాక కిరాణా దుకాణం వాళ్ళు పరేషాన్ అవుతారు పక్కా. రైట్. ఈడ ఎర్రటి డబ్బా మీద నల్లటి ఫోన్ పెట్టిండ్రు. ఈడ అక్క చిప్స్ ప్యాకెట్ కొనేందుకు బేరమాడుతున్నది. చిప్స్ ప్యాకెట్ ఇయ్యంగానే తీసి ఫోన్ మీద పెట్టింది. ఇప్పుడు చూడండి అసలు అక్క చోరు కథ ఏ రేంజ్లో ఉన్నదో అర్థమవుతుంది. కథం బై బై కేల్ కథం దుఃఖం బంద్. మళ్ళా వెనుకకు తిరిగి చూడకుండా జంపైంది. పేరుకు చిప్స్ ప్యాకెట్ కోసం వచ్చింది, చేసిందేమో 50,000 రూపాయల ఫోన్ దొంగతనము. మరొక చేతిలో ఫోన్ ఉండగా కూడా ఈ ఫోన్ కోసమే ఎందుకు దొంగ వేషాలు వేసిందో గానీ ఎవ్వరు చూస్తలేరని నష్కెలు కొట్టి చిటికెల ఫోన్ కొట్టేసింది. కాకపోతే సీసీ కెమెరాల రికార్డ్ అయ్యి ఇజ్జత్ తీసుకున్నది. ఇప్పుడు చూడబోతుంటే అక్కడనే ఎన్నో పక్క గల్లీలు ఉండేటం లెక్కనే కొడుతున్నది. హన్మకొండ కేఎల్ఎన్ రెడ్డి ఏరియాలో జరిగింది ఇది. అవు కిరాణం దుకునమన్నా లక్షల రూపాయల బేరం చేసుకుంటా ఫోన్ ఎక్కడ దాచుకోవాలని తెలియదా అని అందరూ మంచి కస్టమర్లే వస్తారనుకుంటున్నాం. అయ్యింది ఇక ఈ ముచ్చటి ఇట్లుంటే కామారెడ్డి జిల్లా పిట్లంలో చూడండి దొంగ మొక్కలన దోషాడు కారం కొట్టగదరా గోషిగల్లారా. చూసినరా నువ్వులా సింపుల్ గా ఇంట్లో జొర్రబడ్డారు. 2 నిమిషాల్లో సర్దుకపోయినరు. బంగారము వెండి వస్తువులే ఎక్కువ ఉన్నాయట. మరి ఇంత ఖచ్చితంగా వచ్చి వాటినే తీసుకుపోయినరు అంటే ఈ ఇంటోళ్ళకు తెలిసినోళ్ళేనో లేకుంటే నిజంగానే దొంగలేనో గానీ పబ్లిక్ మీరైతే పండగ పూట జర సొమ్ము పైలంగా దాచుకోనరి జాగ్రత్త.